ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకు తోడు. ఇప్పుడు ఆ ఇమ్మానుయేలు ఏమని చెప్తున్నాడు? సదాకాలము మీకు కూడా నేను మీతో కూడా, సదాకాలం నేను మీతో కూడా. ఇది ఇమ్మానుయేలు మనతో చెప్పే మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇమ్మాన్యుయేల్ గాడ్ మీకు అవసరమా? ఇంకా ఎవరైనా మీరు రక్షించబడి బాప్తిసం పొంది ప్రభువు బిడ్డలుగా మారకుండా ఒకవేళ ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేసే వాళ్ళలారా, మీరు చనిపోయిన తర్వాత వచ్చేది మరణకరమైన దూతలు, మిమ్మల్ని తీసుకెళ్లేది పాతాళానికి, భయంకరమైన టార్చర్ పెట్టడానికి తీసుకుని వెళ్తారు. తీర్పు దినం వరకు నిన్ను బంధించి ఉంచుతారు. ధవళ సింహాసనపు తీర్పులో నిన్ను బయటకు తీసుకొస్తారు. యేసు దేవాది దేవుని ఎదుట ధవళ సింహాసనపు తీర్పులో నీ పాపాన్ని బట్టి నీకు శిక్ష విధించబడుతుంది. అగ్నిగుండానికి నిన్ను తీసుకొని వెళతారు. ఇంకొక ప్రక్కన నీ స్నేహితులు, నీతో పాటు చర్చిలో కూర్చున్నవారు, నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడిన వారు, నీతోనే ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్, వాళ్ళు జీవ పునరుద్ధానానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి ఏడిచిన, రొమ్ము కొట్టుకున్న ఆ రోజు ఉపయోగమేమీ లేదు. ఈ క్రిస్మస్ దినాల్లో, క్రిస్మస్ అంటే స్టార్లు పెట్టుకోవటం, లేకపోతే డెకరేషన్లు చేసుకోవటం, ఇవన్నీ దేనికోసమే తెలుసా? ఈ ఇమ్మానుయేల్ నాతో ఉన్నాడు అనే ఆనందాన్ని రుజువు చేయటానికి తప్ప అవి మన ఆనందం కాదు. ఈ నిజమైన ఆనందం గుండెల్లోంచి బయటకు వస్తూ ఉంటే నీ ఆనందాన్ని సెలబ్రేట్ చేయటానికే నీ ఇంటికి రంగేస్తావు, నీ ఇల్లు డెకరేట్ చేస్తావు, ఈ ఇంటికి నువ్వు కొత్త వస్త్రాలు వేసుకుంటావు. ఇదంతటి కారణం లోన నీకేముంది? బబ్లింగ్ జాయ్. ఇది లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని తిండులు తిన్నా, ఎన్ని బిర్యానీలు తిన్నా ఊరికే డబ్బు వేసి తప్ప ఉపయోగం లేదు. ఈ క్రిస్మస్ దినాల్లో మీతో చెప్తున్నాను, ఎస్ పాస్టర్, I want this life, secured life. I want this life. I want this Emmanuel with me. ఉద్యోగం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, విలాసాలు ఉంటే చాలు, లేకపోతే విహారయాత్రలు ఉంటే చాలు అనుకున్నాను. సారీ, ఈ దేవుడు లేకపోతే ఎవ్వడు నాతో రాడు. చచ్చిన తర్వాత నా ఆత్మను తీసుకెళ్లేవాడు ఎవ్వడు కూడా లేడు. నో వన్ ఎక్సెప్ట్ జీసస్. ఐ వాంట్ హిమ్ అన్నవాళ్ళు